మా శ్మశానం ఉంది, మా శ్మశానం కబ్జా పెట్టిండు, శ్మశానానికి దారి లేదు, ఒక చిన్న గల్లీలోకి పోవాలంటే మాకు వ్యాన్ అయితే లేదు, మోసుకుపోవాల్సి వస్తుంది. ఈ రకరకాల కంప్లైంట్స్. శ్మశానం కంప్లైంటే, శ్మశానం మూసేశారు, చెరువులు మూసేశారు, రోడ్లు మూసేశారు, సొంత స్థలాన్ని మూసేశారు. ముందల ఆక్యుపై చేయడం, వెనకాలని కబ్జా పెట్టడం. ముందల ఆక్యుపై చేస్తే వెనక ఎట్లా వెళ్తారు? మీరు వెళ్ళలేరు కదా. ఓ 2 ఏళ్ళు చూసి అరే బాబు పావులని శ్మశానం అంటే గుర్తొచ్చింది, మొన్న మా దృష్టికి వచ్చింది. నార్సింగ్ల ఆ బొందలగడ్డ శ్మశానాన్ని కప్పెట్టేసి వాసవివాడు ఆడు కూడా అంతేనా, వాసవియోడు అండ్ మాజీ మున్సిపల్ చైర్మన్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. మొత్తం పైన కాలనీ లేపేసిండు. మరి కింద ఆత్మలు బాధపడవా, దయ్యాలు అట్లాంటి ఏమైనా ఉంటాయి, లైక్ బాడీస్ అవన్నీ కొనేవాడు ఎఫెక్ట్ అయితే. అందుకే రకరకాల టెన్షన్స్ వస్తాయేమో ఇట్లాంటివి తెలియకుండా. వాళ్ళకేం తెలుసు, పైన బిల్డింగ్లు కట్టిన తర్వాత శ్మశానం. అందుకనే సోకాళ్ళు ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ క్వాలిటీతో కడతారనే ఆలోచనలు వెళ్తారు, కానీ క్వాలిటీ కింద నడిచే వ్యవహారం అంతా ఇదే. కాకపోతే వీళ్ళు కదిపే మొగోళ్ళేడు. ఈవెన్ రేవంత్ రెడ్డి కదపలేడు. వీళ్ళు రాష్ట్రాన్ని తారుమారు చేయగలరు. ఇప్పుడు కేసీఆర్ అవ్వవు కదా, వీళ్ళ మీద అయితలేవు. కేసీఆర్ తీసుకొస్తారు, వీళ్ళు 2 నిమిషాలలో తీసుకొస్తారు. కేటీఆర్ ని సీఎం చేయగలరు. వాసిగౌడ్ కానీ వీళ్ళందరూ తలుచుకుంటే అంత పవర్ ఉంది. ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇచ్చి కొనగలరు. వాసిగౌడ్ ఒక 1000 కోట్లు నాయి కాదన్నా, మనం అందరం సిండికేట్ అయ్యి ఒక 1000 కోట్లు అరేంజ్ చేద్దామంటే ఎమ్మెల్యేకి ఎంత కావాలి? తల 100 కోట్లు ఇచ్చి మీకు ఏమేమి కావాలో మేము చూసుకుంటాము. ఎలక్షన్ ఖర్చు ఎంత అయింది? 40 కోట్లు. అక్కడ లోకల్గా ఉన్న లీడర్లు అందరు కలిసి లాగినమే గుంజినమే. మళ్ళీ అక్కడ లోకల్గా ఉండే వాసవివాడు లోకల్గా ఇచ్చి ఉంటాడు, లోకల్గా ఉండే ఇంకో సోకాల్ కన్స్ట్రక్షన్ వాడు ఇచ్చి ఉంటాడు, రియల్ ఎస్టేట్ ఉంటాడు. అది కాన్స్టిట్యున్సీ లెవెల్, ఇది స్టేట్ లెవెల్. ఇది హైదరాబాద్కి సంబంధించిన 2 లక్షల ఎకరాలకు సంబంధించిన సబ్జెక్ట్. ఇది 2 లక్షల ఎకరాల పరిధి హైదరాబాద్ మొత్తం. 2 లక్షల్లో మనం ఉండేది దగ్గర 40,000 ఎకరాలలో మనం ఉంటున్నాం. అది కాకుండా ఇంకా 1,60,000 ఎకరాలు చుట్టూ సరౌండింగ్ ఉంది ఆర్ఆర్ఆర్ చుట్టూ. ఆర్ఆర్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ అన్నిటి మీద వీళ్ళకి కన్నుబడ్డది. వీళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక కిరికిరి పెట్టడం, నీకు సంబంధం లేదురా భయ్ అని చెప్పేసి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేయడం. ఆక్యుపై చేసి ఎవడో ఒకటితో అక్కడ ఒక డబ్బా పెట్టిస్తారు, కంటైనర్ పెట్టించి ఇమీడియట్గా దాన్ని తీసుకొని వెళ్ళిపోయి ప్రొబిటెడ్లో పెడతారు. ఏంది అంటే మీ కొట్లాట తెలుసుకోండి, తర్వాత క్లియర్ చేస్తాం. ఎవడు మోగోడైతే, ఎవడు అక్కడ పొలిటికల్గా క్యాపబుల్ ఉంటాడో వాడికి అది క్లియరెన్స్ వస్తుంది. ఆ క్లియరెన్స్ వచ్చే వరకు వీడు ముట్టుకోవడానికి లేదు, చేయడానికి లేదు. ఆ ల్యాండ్ నాదే, కాగితాలు నా దగ్గరే ఉంటే నేను 100 మందికి తీసుకుపోయి చూపిస్తా, అమ్ముతా అంట. ఒక 10 మంది దగ్గర అడ్వాన్సులు తీసుకుంటా. ఈ 10 మంది పోతారు, వాళ్ళు లాస్ అవుతారు. వీడు మాత్రం అడ్వాన్సులు తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. ల్యాండ్ మాత్రం ప్రభుత్వానికి మిగులుతుంది. అంటే ప్రభుత్వంలో కంపెనీలకు. ఇంకోటి ఇందాక నేను మాట్లాడినా కదా, నిజాంపేట్ బాచ్పల్లి ఎక్కువగా అనిపించేది వర్టెక్స్. వర్టెక్స్ వాడు ఇదే పని. వర్టెక్స్ వర్మ అని ఉంటాడు, వర్టెక్స్ పెట్టినోడు. అక్కడ మీరు నిజాంపేట, బాచ్పల్లి, ఆ ఏరియా, పటన్చేరు, అమీన్పూర్ చూస్తే మొత్తం వర్టెక్స్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వర్టెక్స్ ఓడు పెట్టేదే కబ్జాలు చెరువుల్ని. ఇప్పుడు వర్టెక్స్ అంటే మాకు కాంగ్రెస్ వాళ్ళకి కోపం వస్తే రానియండి సార్. మినిస్టర్ పార్ట్నర్ అన్నిట్లో వర్టెక్స్ పెద్ద మినిస్టర్ పార్ట్నర్ చెప్పాలా మరి? ఆ మినిస్టర్ పేరు చెప్పమంటారు. ఇప్పుడు కోపం వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి. కోపం పేరు చెప్తే కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇవి రివేట్ అవుతుంది. అరే వాసివాడిని పెంచి పోషించింది, వంశీరాముని పెంచి పోషించింది బీఆర్ఎస్. అరే మా వాళ్ళు ఎందుకు పడుతున్నారు భయ్, మేము కష్టపడి గవర్నమెంట్ లోకి మొన్నే వచ్చినాం, మేము తినొద్దా, సంపాదించుకోవద్దా అనే పరిస్థితి. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళ జాతకాలు ఏవి? ఎందుకు వర్టెక్స్ గురించి ఎందుకు మాట్లాడద్దు? ఏం చేస్తారు? హైడ్రా సీఎం రేంజ్ లో ఉన్న ఒక పెద్ద మనుషులు కాంగ్రెస్ లో 4 సీఎంలు ఉన్నారు. కాబోతున్న సీఎంలు. ఆ కాబోతున్న సీఎంలు 4లో ఒక సీఎం కి సంబంధించి, కాబోతున్న సీఎం కి సంబంధించి పెట్టుబడులు ఉన్నాయి. నాకు అర్థమైంది. ఎవరు చెప్పంటారా? వద్దు, మనం చెప్పకూడదు. అది సస్పెన్స్ లో ఉంటేనే ప్రేక్షకులు అర్థం. 4 పేర్లు చెప్పాలంటే కష్టం కదా, 4ని వద్దు. ప్రజలారా ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా అన్ని పార్టీల దొంగలు ఉంటే మనకి ఎవరు కావాలి చెప్పండి? మొత్తం ఇప్పుడు వర్టెక్స్ వెనకాల కాంగ్రెస్ వాడు, వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు. పోనీ వీళ్ళని ఏమైనా నిజంగానే హైడ్రా బెదిరిస్తుందా? అసలు వీళ్ళ చుట్టుపక్కల టచ్ చేసింది కానీ వీళ్ళ జోలికి పోలే. రాజపుష్ప జోలికి హైడ్రా పోలే, మై హోమ్కి హైడ్రా పోలే, వాసవి బౌండరీస్ కూడా హైడ్రా టచ్ చేయలే. మళ్ళీ మొన్న ఏదో గండిపేట దగ్గర ఇచ్చేసి, అరే అంత ఎందుకండి? ఏది నాకు ఒకసారి ఈ జన్వాడ ఫామ్ హౌస్ పెట్టామా ప్రీతి, కేటీఆర్ది లింక్ పెట్టు వాట్సాప్లో ఒకసారి. జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు నాలాల మీద గేట్ కట్టిండు, కాంపౌండ్ కట్టిండు. ఎవరు? కేటీఆర్. నేను పోయి లబోదిబొమ్మని మొత్తుకున్నా. ఎప్పుడు 3 నెలల క్రితం. అది అప్పట్లో ఎప్పుడో రేవంత్ రెడ్డి గారే స్వయాన ట్వీట్ చేసిండు ఆఫీసర్లకు. ఇక్కడ ఎట్లా కట్టిండు, ఏం కట్టిండు, నాలాని కబ్జా పెట్టి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. ఆయన అక్కడ నాలా మీద కబ్జా పెట్టి కట్టడం వల్ల, ఫిరంగి నాలా పెట్టడం వల్ల పక్కన ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోయినరు.
ఎప్పుడు బుడద నీళ్లు పక్క పొలాల మొత్తం పక్కన ప్లేస్ ఉంది కదా అక్కడ ఇట్లా రావడము కేటీఆర్ అని చెప్పి భయపడ్డాం ఆ ఇంట్లో వాచ్మెన్ కేటీఆర్ ఈ జన్వాడ ఫామ్ హౌస్ వాచ్మెన్ కూడా గడగడ వాడిస్తాడట పక్కన వాళ్ళని అంత భయపెట్టిస్తాడట అంటే మరి మీరు ఎందుకు మీకు దమ్ములు లేవా కేటీఆర్ ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు కుల్లగొట్టే దమ్ము లేదా హైడ్రాకి 111 జీవో గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ వ్యవహారం చూడాలి అది 111 జీవో నడుస్తుంది 111 జీవో అడ్డగోలుగా ఎత్తింది అంటే ఈయన నాదే రాష్ట్రము నాదే జీవో నేనే ఎత్తేస్తున్నా అని చెప్పిండు గ్రీన్ ట్రిబ్యునల్తో సంబంధం లేకుండా 111 జీవోని రద్దు చేసి పడేశాడు కేసీఆర్ చేసేసి దానికి ఒక జీవో తీసుకొచ్చాడు అది సెంట్రల్కి వెళ్ళాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఆ గైడ్లైన్స్లో ఏం పట్టించుకోలేదు ఆ 111 జీవోలో 3 రకాలు ఉంటాయి క్యాచ్మెంట్ ఏరియా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ వాటర్ ఇంకుతుంది ఇక్కడ వరకు వస్తుంది అంటే ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత కొంచెం ఒడ్డుకు వస్తాయి కదా ఆ ఒడ్డుని క్యాచ్మెంట్ ఏరియా అంటారు తర్వాత 111 జీవో 111 జీవోకి వచ్చేసరికి నీళ్లు ఇంకడానికి వీలుగా అంటే ఒక ఎకరం 100 గజాలు ఉంటే అన్నింటిలో 10 గజాల్లోనే కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప అంతకుమించి ఎక్కువ జరగకూడదు వర్షం నీరు పడితే అన్నింటిలో డిప్ అవ్వాలి కిందికి పోతేనే గ్రౌండ్ వాటర్ తయారవుతుంది చెరువుల్లోకి కుంటల్లోకి నీళ్ళు వస్తాయి పొలాలకు కూడా సమృద్ధిగా నీళ్లు అందుతాయని చెప్పేసి ఆ జీవోని పెట్టారు ఎవరు ఈయన ఎన్టీఆర్ టైంలో ఎన్టీఆర్ పెట్టిన దీన్ని వీళ్ళు ఏం చేశారంటే మొత్తాన్ని కబ్జా చేసి పడేశారు కబ్జా చేసుకొని వెళ్ళి ల్యాండ్స్ని యాక్చువల్గా అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు సార్ నాకు కబ్జా అంటే ఇంత ఈజీయా సార్ మనం కూడా ఎక్కడొక్కడ కబ్జా పెడతాం అంతే దానికి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్ కబ్జా అంటున్నాం ఆ కబ్జాని మేనేజ్ చేసిన IAS ఆఫీసర్లు ఎవరు కబ్జాని మేనేజ్ చేసి IAS ఆఫీసర్ల సంతకాలు లేకుండా డాక్యుమెంట్స్ మేనేజ్ చేయకుండా రెవెన్యూని మేనేజ్ చేయకుండా రెరాని మేనేజ్ చేయకుండా HMDAని మేనేజ్ చేయకుండా వీళ్ళు ఇంత పెద్ద కబ్జాలు ఎట్లా పెట్టగలిగినరు అనేది నా డౌట్ కొంచెం క్లియర్ చేస్తారా ప్లీజ్ ఏమైనా ఓపెన్ డోర్స్ ఉన్నాయి అనుకోండి లోపల ఎవరికి భయం ఉండదు బయట కుక్కని పెట్టాలి మెట్ల దగ్గర ఒక కుక్కని పెట్టాలి కింద ఒక కుక్కని పెట్టాలి వాడు పైకి రావాలంటే ఫస్ట్ కుక్క అరుస్తుంది ఇమీడియట్ గా పైన 2 కుక్కలు మొరగడం స్టార్ట్ చేస్తాయి ఈ లోపల బయట కొన్ని మీడియాకు సంబంధించినవి వాటికి సంబంధించిన హడావుడి చేసే గ్యాంగ్ ఒకటి ఉంటుంది ఇక్కడ కుక్క ఒకటి ఫస్ట్ కాపలా అంటే మనమే అనుకుంటే అబ్బాయి ఇడు బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు 3 కుక్కలు పెట్టిండు గేట్ దగ్గర అనుకుంటున్నాం ఫస్ట్ కుక్క మొరవడం స్టార్ట్ చేయగానే 3 కుక్కలు వాడి మీద దాడి చేస్తాయి ఆడు ఇమీడియట్ గా ఒక బిస్కెట్ పట్టుకొచ్చి అన్న నీకు బిస్కెట్ అని కుక్కేస్తాడు సెకండ్ కుక్కకి వేస్తాడు 3వ కుక్కకి వేస్తాడు అట్లా 100 కుక్కలు ఉంటే 100 కుక్కలకి వేస్తాడు ఇక్కడ IASలో అవ్వచ్చు కుక్క అంటే అల్సిషన్ డాగ్ అనుకోండి అది IAS అనుకోండి ఊర కుక్క ఉంది అది చిన్న సైజు ఎంప్లాయ్ అనుకోండి రేరా అయినా అదే కుక్క ఇంకొకటైనా అదే కుక్క అన్ని ఈ కాపలా కుక్కలు అనమాట మన దృష్టిలో మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి వీళ్ళందరూ మనకు కాపలా ఈ కాపలా ఉండాల్సిన కుక్కలన్నీ ఏం చేస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నువ్వేం కాపలా కాస్తున్నావు అంటే ఇదిగో ఇన్ని కుక్కల్ని పెట్టిన చూడు అంటారు కానీ కుక్కకి ఏం కావాలో బయట నుంచి వచ్చాడు క్లియర్గా తెలుసాడు పెద్ద ప్యాకెట్తోనే వస్తాడు నీకో బిస్కెట్ లోపల ఏముంది 500 కోట్లు కొట్టడానికి వెళ్తున్నాం కుక్కలకి ఏం కావాలి మా అందరికీ ఒక 10 రూపాయలు బిస్కెట్లు వాడేస్తే చాలు వాడు నువ్వు 500 కోట్లు దొంగతనం చేస్తావా 1000 కోట్లు దొంగతనం చేస్తావా మాకు అవసరం లేదు ఎందుకంటే కుక్కలకి ఆ ఛాన్స్ లేదు కదా కుక్కలు వచ్చి లోపల మనం తినేది అది తినవు కదా వాటికి ఏం కావాలో అది ఇచ్చేస్తే అవి చూసుకొని వెళ్ళిపోతాయి అక్కడ కూడా అన్యాయం జరిగింది వాటాలు తీసుకున్నారు 10 ఎకరాలు తీసుకుంటే 2 ఎకరాలు నాకు ఇవ్వాలి ఎవరికి కలెక్టర్ కానీ లేదంటే రేరా వాళ్ళకి కానీ రేరా వాళ్ళు సంపాదించుకున్నారు పైసలతో కాదు ల్యాండ్స్ తీసుకున్నారు 10 ఎకరాలు ఏదో మా శివబాలకృష్ణ ఇంట్లో చూడలేదు ఏమేమి దొరికినాయి ఆయన ఎరగేసి వదిలేసారు కదా దొంగలందరూ వెనకాల తిరుగుతారు నేను ఏమంటున్నా మీరు ఒక లిస్ట్ తీసుకుని ఒక 10 మంది పేర్లు చెప్తే వెనకాల ఉన్న 90 పేర్లు మిస్ అయిపోతున్నాయి అంతేనా అందుకని మొత్తాన్ని వ్యవస్థ మీద వేయండి కదా యూపీఎస్సీకి అని సిగ్గు వస్తుంది యూపీఎస్సీకి సిగ్గు వచ్చి అరే ఏంది శ్రావ్య మొత్తుకుంటుంది తెల్లారు లెగిస్తే ఎందుకు ఇంత మొత్తుకుంటుంది IASలు ఎవరు IAS అని వాళ్ళు ఎంక్వైరీ పెడితే ఇంకెక్కువ దొరుకుతారేమో మన పరిధి చాలా చిన్నది మనకు తెలిసిన దాంట్లో ఒక 10 మంది దొరికారు వెనకాల 90 మందిని మీరు ఈ 10 మందే దొంగలని ప్రొజెక్ట్ చేస్తే మిగతా 90 మంది అమ్మాయి నా పేరు లేదు శ్రావ్య నన్ను ఏమనలేదు అంత ఆ గుండెల మీద చేతులు వేసుకుని ఉన్నారట చాలా మంది మొన్న ఎవరితో డిస్కషన్ లో వస్తే ఆ లిస్ట్ లో ఫ్రంట్ లిస్ట్ లో ఉన్న 10 మంది దొంగలు మిగతా ఎవరు కాదన్నట్టు ఇంకేం చెప్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వారం రోజులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు పేరు రాదు నేను ఇప్పుడు అదే మెన్షన్ చేశా తీన్మార్ మల్లన్న మల్లారెడ్డి అన్నాడు మల్లారెడ్డి చెరువులను కొంటే ఆక్యుపై చేసిండు మల్లారెడ్డి శ్మశానాన్ని కబ్జా పెట్టిండు మల్లారెడ్డి అది పెట్టిండు మల్లారెడ్డి ఇది పెట్టిండు మొత్తం మల్కాజ్గిరిని ధ్వంసం చేసేసాడు నాశనం చేశాడు కింద సంవత్సరం అంతా మొత్తుకొని మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభుత్వంలో ఉంది ఎంక్వైరీ ఎందుకు చేస్తలేడు ఆయన పక్క పార్టీలో ఉన్నాడు మరి ఆయన ఎందుకు చేస్తలేరు ఎంత సెటిల్మెంట్ అయింది ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు మీడియాలో ఉంటే నేను కూడా పేరు చేయకపోయాను ఇప్పుడు నరసింహ గారు మనం ఒక పాయింట్కి వద్దాము
మనము ప్రతిసారి ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి స్పెషల్ ఎపిసోడ్స్ చేసిన నేను పర్సనల్గా. అప్పటికి మీరు ఇంకా ఇందులో జాయిన్ అవ్వలే, బట్ అప్పటి నుంచి మనం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక వ్యక్తి దానకిషోర్ గురించి, దానకిషోర్ మహిళా ఆఫీసర్లను లొంగ తీసుకుంటున్నాడు, ఫిజికల్ హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి మాకు కంప్లైంట్లు వచ్చినాయి. అండ్ దానకిషోర్ ఆస్తులు నేను బయట పెట్టిన. అది పెద్ద కొత్త ఏం కాదు. నవీన్ మిట్టల్ గురించి మాట్లాడుతున్నా, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, నేను మాట్లాడని ఐఏఎస్ ఆఫీసర్ లేడు. సో దానకిషోర్ గురించి కూడా మాట్లాడితే మీకు తెలుసో లేదో కొంతమంది సో కాల్డ్ రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ లాబీయింగ్కి మాకు కాల్ చేయడం స్టార్ట్ చేశారు. దానకిషోర్ చేయించిండు యాక్చువల్గా వాస్తవానికి. నీకెందుకమ్మా దానకిషోర్ క్లోజు, నేను మాట్లాడతాం కదా అది ఇది అంటే, నాకు ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు మెసేజ్లు పెట్టిర్రు. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి మా దగ్గర, మెసేజ్లు పెట్టిర్రు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే నేను ఏం చేసిన, సార్ ఊరికే ఇబ్బంది పెడుతున్నా సార్, వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటారో ఒకసారి వెళ్ళండి, కట్టేసికి వెళ్ళి మాట్లాడండి అంటే, ఇక వాళ్ళ బిల్డప్లు తగలయ్యా. వాళ్ళు వేరే ఛానళ్ళలో కూడా మళ్ళీ వాళ్ళు నీతి సూక్తాలు చెప్తారు. చెప్పిన తర్వాత నేను ఏమన్నానంటే, సార్ ఒక పెద్ద అమౌంట్ చెప్పండి, ఇక జీవితంలో మన వెనకాల పడరు, మన జోలికి రారని చెప్పి నరసింహ గారితో ఎంత చెప్పాం మనం. ఆయన ఆస్తులు 15,000 కోట్లు, ఒక 500 కోట్లు అడగండి. 500 కోట్లు ఎక్కడండి, 25 లక్షలు, 25 లక్షల 50 లక్షలు మేము మాట్లాడింది అక్కడ. ఒక 10% ఇస్తాడు అన్న ఆయన ఆస్తులు అని. ఆయన ఆస్తులు ఏమున్నాయి అంటే 5,000 కోట్లు ఉన్నాయి, ఒక 10% జస్ట్ జనరల్ డిస్కషన్ జరిగింది మాకు. మనం 25 లక్షలు అనేది ఊరికే అసలు వాళ్ళ సైడ్ నుంచి ఒక ఆఫర్, మేము అంత ఇస్తాం ఇంత ఇస్తాం అంటే, నేను అవన్నీ వద్దు మాకు అని చెప్పేసి మనం ఆ రోజు వచ్చేసాం. అది అయిపోయింది స్టోరీ. విషయం ఏంటంటే బేరాలతో పిలిచేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫర్లు చేసి మా ఆఫీస్లో 10 మంది ఉంటే 10 మందిలో 6గురిని ఏదో రూట్లో పట్టుకొని, మీ మేడం ఏం చేస్తుంది, మీ మేడం ఏడ తింటుంది, మీ మేడం మెయింటెనెన్స్ ఎక్కడ, మీ మేడం ఎట్లా జీతాలు ఇస్తుంది, మీ మేడం ఏం చేస్తుందని ఈవెన్ నన్ను కూడా ఒక 10 మంది అడిగింటారు. మా రిపోర్టర్ బయటకు వెళ్తే మా రిపోర్టర్ని అడిగింటారు. లేదంటే నువ్వేమన్నా మా వీడియోని తీయడానికి ట్రై చేయగలవా అని చెప్పేసి ఒక ఎంప్లాయీని కూడా కొల్యూడ్ అయిపోయి ఒక పరిస్థితి. ఇప్పుడు అనేది ఏంటంటే, అక్కడ సీక్రెట్ కెమెరా పెట్టుకొని ఆ జర్నలిస్టుల దగ్గర మేము వాళ్ళు ఏం మాట్లాడిందో బయట పెట్టుంటే రికార్డ్ చేసి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, దారుణంగా ఉండేది. మనం స్వయాన దానకిషోర్ పంపించి మాట్లాడి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి 25 లక్షలు అని చెప్పగానే వాళ్ళ గుండె డిమేల్ అని వచ్చి, అంటే ఏ రకంగా వీళ్ళు వెనకాల బ్లాక్మెయిల్ దందా చేస్తున్నారు. సో కాల్డ్ ఇంకా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని, మరి రేవంత్ రెడ్డే చేపిస్తుండా, మళ్ళీ చేసే వాళ్ళు కూడా రెడ్డిలే, మళ్ళీ నేను చెప్తున్నా కదా. వాళ్ళ మీద నాకు కొద్దిపాటి గౌరవం ఉంది కాబట్టి నేను వాళ్ళ పేర్లు బయటికి చెప్తలేను, ఎందుకు మన పని మనం చేసుకుని పోదామని చెప్పి. కానీ ఏమైపోయిందంటే, వాళ్ళు మేము ఈ డీల్ కాదన్నామని చెప్పి అందరికి పోయి శ్రావ్య బ్లాక్మెయిల్ చేసింది దానకిషోర్ని అని చెప్పారు. బయట అంత ప్రచారం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మేము ఒక రూపాయి తీసుకోలేదు, దిక్కు దివాన లేదు. విషయం ఏంటంటే కంటిన్యూ ఫోన్లు రావా రా 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 అని చెప్పేసి మాకు ఇబ్బంది పెడితే, కట్టేసి కోసం మీరు వెళ్ళమంటే నేను పోది కూర్చుంటే ఆయన ఒక 1/2 అవర్ నేను అది ఇది అని స్టోరీలు చెప్పి, తర్వాత నేను ఒక 2 lakhs ఇస్తా, అది డిలీట్ చేసే వీడియో, నీకేమైనా కావాలని నేను చూసుకుంటే, ఈవెన్ నాకు కూడా పర్సనల్ ఆఫర్ చేసిండు, నీకేమైనా కావాలని చూసుకుంటా అంటే, మనం ఆల్రెడీ అనుకున్నాం ఏం చెప్తారో విని రావడం మన పని, వేరే ఏం చేయొద్దు అని చెప్పేసి చేతులు కట్టుకొని విని 40 నిమిషాలు విన్న తర్వాత, అన్న అవన్నీ కాదులే కానీ లైఫ్ సెటిల్ అయిపోయి ఫిగర్ చెప్పు. మేడం ఏదో సెటిల్ చేస్తారంట మేడం అంటే, మన లైఫ్ సెటిల్ చేస్తారా అని అడిగారు మీరు. అడిగితే మా లైఫ్ సెటిల్ చేస్తే అంత ఫిగర్ చెప్పన్నా అంటే, ఒక 5 లక్షలు తీసుకో, 3 లక్షలు తీసుకో అన్నారు. నెక్స్ట్ తర్వాత 5 లక్షలు అన్నారు. 5 లక్షలు అన్న తర్వాత వద్దులే అన్న 2-3 లక్షల కోసం ఎందుకు, ఆయన ఏమో 5,000 కోట్లు సంపాదించిండు, దానిలో 10% ఇస్తాడు కానీ నేను ఏదో క్యాజువల్గా అన్నా. అయిపోతే అంత ఏడా అదేదా ఇదేదా అన్నారు. అసలు వీళ్ళు అసలు నిజమైన మీడియేటర్లు కాదు, వీళ్ళే దానకిషోర్ని అప్రోచ్ అయ్యారు. బేసిక్గా దానకిషోర్ వీళ్ళని అప్రోచ్ అయ్యేంత సినిమా వీళ్ళకి లేదు. వీళ్ళే నేను ఏదో శ్రావ్యతో మాట్లాడి సెటిల్ చేస్తా,